యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని మనం చూడటానికి మనకు కృప చూపించాడండి. అందుకే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించదరనియు నీకు తెలియను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇస్తున్నాడు ఏంటంటే నీ సంతానం విస్తారంగా ఉంటుంది, విస్తరింప చేస్తాను, అభివృద్ధి చేస్తాను, మరి ఇలాగా ఎంతగానో సంతానాన్ని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడండి దేవుడు ఈ వాగ్దానంలో. మరి అంతే కదండి, భూమి మీద అంటండి పిచ్చుకల వల్ల విస్తారంగా ఉంటాయి అని మాట ఇస్తున్నాడండి ఇందులోను. మరి ఆ వాగ్దానం మరి నీ జీవితంలో జరగాలి అని అనుకుంటే నువ్వు కూడా ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా నడుచుకోవాలన్నమాట అండి. ఎప్పుడు కూడా దేవుడు మాట ఇచ్చాడంటే అది ఎప్పటికీ మాట తప్పడండి, అది నెరవేరుస్తాడనమాట అండి. మరి నువ్వు సంతానం లేక బాధపడుతున్నావా? మరి ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? దాని గురించి ఆయన సన్నిధిలో మొర్రపెట్టుకోవాలి. ఎలాగంటే నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని ఆయన ముందు విప్పాలి, కుమ్మరించాలి. అప్పుడే ఆ ప్రార్థనకి ఒక నెరవేర్పు ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. మరి అలా నువ్వు చేసినట్లయితే మరి వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఇందులో ఉన్న ఆశీర్వాదాలు నీ పట్ల నీ కుటుంబం పట్ల మరి విస్తరింప చేస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. ఎలాగంటే భూమి మీద అంటండి విస్తారంగా చేస్తానని అంటున్నాడండి. ఇంకా చూసినట్లయితే పచ్చిక వలె విస్తరించదురు అని అంటున్నాడండి. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం నమ్మాలి, విశ్వసించాలి. అలా చేసినట్లయితే దేవుని దగ్గర నుంచి మనము దీవెనలు పొందుకోగలము, ఆశీర్వాదాలు చూడగలమండి. మరి ఒక్కసారి దేవుని దగ్గర నుంచి ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా కుమ్మరిస్తానే ఉంటాడు. మరి అవి మనం పొందుకునేలాగా మనము కూడా జాగ్రత్తగా ఉండాలి, నడుచుకోవాలి, ఆజ్ఞానుసారంగా జీవించాలి, పాటించాలి. ఇలా చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో అభివృద్ధిలో తీసుకొస్తాడనమాట. అభివృద్ధిలో తీసుకొస్తాడే కానీ మరి దిగజారిపోయే దాంట్లో మనల్ని ఉంచడనమాట అండి. విస్తరింప చేస్తాడు, ఆశీర్వదిస్తానని మాట ఇస్తున్నాడు కదా, ఆ రకంగా విస్తరింప చేస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఈ దినమంతా ఈ వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.